నల్గొండ జిల్లాలో ఎండిన పంటలను మాజీ సీఎం కేసీఆర్ పరిశీలించారు. ఈ క్రమంలో అన్నదాతలు తమ కష్టాలను గురించి కేసీఆర్కు మొరపెట్టుకున్నారు. బావుల్లో నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. లావణ్యాక సీఎం కేసీఆర్ పొలం బాట పట్టారు. ఇక ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల్లో ఒక రకంగా సంతోషము, మరొక వైపు దుఃఖము కలుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే 9 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న క్రమంలో ఇక మరి వర్షాలు ఒకవైపు, మరి కాళేశ్వరం జలాలు మరొక వైపు, ఇక పంటలన్నీ సస్యశ్యామలంగా ఉండేవి. ఒకప్పుడు దేశంలో మరి పంజాబ్ను మించి కూడా తెలంగాణ మరి అధికంగా వరి పండించిన రాష్ట్రంగా కూడా రికార్డు నెలకొల్పిన సంగతి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో మరి 2016లో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మరి 2019లో పూర్తి కావడమే కాకుండా ఒక 3 ఏళ్ల కాలం పాటు మరి ఎత్తిపోతల ద్వారా కూడా మరి ఈ యొక్క రిజర్వాయర్లు కావచ్చు, అలాగే చెరువులు కుంటలు కూడా నింపిన పరిస్థితి మనకు స్పష్టంగా తెలిసింది. ఇక వర్షాలు కూడా సమృద్ధంగా కురిసిన నేపథ్యంలో మరి రైతాంగం అయితే ఇన్నాళ్ళు కరువు కష్టాలు మరి చూడలేదు. అయితే తాజాగా గత 6 నెలలుగా కూడా మరి తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంత వరి పంటలు ఎండిపోతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. అయితే మరి కాళేశ్వరం ప్రాజెక్టులో మరి ఇప్పటికే మేడిగడ్డ దగ్గర ఇక 3 పిల్లర్లు కుంగిపోవడం కావచ్చు, పగులు రావడం కావచ్చు, అన్నారం బ్యారేజ్లో బొంగలు కనిపించడం కావచ్చు, ఇలాంటి విషయాల్లో మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది. ఆ యొక్క కట్టడాలు పూర్తిగా మరి లోపభూయిష్టంగా నిర్మించారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం మరి ధనదాహం కోసమే ఈ ప్రాజెక్టులు నిర్మించింది. అవినీతి భారీగా జరిగిందని చెప్తున్న నేపథ్యంలో ఇక మరి మేడిగడ్డ నుంచి మొదలుకొని మల్లన్న సాగర్ వరకు కూడా ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా ఇప్పుడు సిల్ట్ స్టేజ్కి చేరుకున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇక మేడిగడ్డ వద్ద ఇప్పుడు ఏదైతే ప్రవాహం లేకపోవడం కావచ్చు, అయితే ఎత్తిపోతల స్తంభించిపోవడం కావచ్చు, ఇక కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి ఇక నీటిని పంపింగ్ చేయడం అనేది ఇక ఆగిపోయిన నేపథ్యంలో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు కొంత కరువు పరిస్థితులు కూడా నెలకొన్న నేపథ్యంలో మరి రైతుల పంటల పొలాలు ఎండిపోతున్నాయనే ఒక ప్రచారం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, అలాగే మరి కాంగ్రెస్ కావచ్చు, ఈ విషయంలో తీవ్ర విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. సో దాదాపు మరి సుమారు 60 లక్షల పంట ఈ యొక్క ఎండిపోయింది. దీనికి సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని ఒకవైపు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో 10 లక్షల ఎకరాల పంట మాత్రమే ఇప్పుడు ఈ యొక్క ఎండాకాలానికి సంబంధించి వరి ఎండిపోయిందని కూడా కాంగ్రెస్ చెప్తున్న నేపథ్యంలో మరి పంట నష్టపరిహారం గురించి కూడా డిమాండ్లు వెలువెత్తున్న తరుణంలో మరి ఇన్నాళ్ళు ఒకవైపు మాజీ మంత్రులు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, మరి సిరిసిల్ల, సిద్దిపేట ఎక్కడైతే పంట పొలాలు ఎండినాయో అక్కడ రైతులతో మరి మమేకమయ్యారు, వారి కష్టాలలో పాలు పంచుకున్నారు. మరి దీనంతటి కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో మరి దాన్ని వినియోగించకపోవడమే అనే కారణంగా చెప్తున్న నేపథ్యంలో మరి తాజాగా మరి కొంతకాలం క్రితం మరి తన కాలుకు ఫ్రాక్చర్ అయ్యి రెస్ట్ తీసుకుంటున్న కేసీఆర్ కూడా మరి రైతుల పక్షాన మరొకసారి కూడా మరి పోరుబాటకు సిద్ధమయ్యారు. ఈ విషయంలోనే ఆయన పొలం బాటకు శ్రీకారం చుట్టారు. ఈరోజు తాజాగా ఆయన ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో పర్యటిస్తున్నారు. ఇక రైతులైతే మరి ఆ కష్టాలను ఏకరువు పెట్టుకునేందుకు కూడా మరి సీఎం కేసీఆర్ ఘన స్వాగతం చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓవరాల్గా మరి కేసీఆర్ రైతులను ఒకవైపు ఓదార్స్తూనే మరొక వైపు ప్రభుత్వాన్ని డిమాండ్ కూడా చేస్తున్నారు. సో కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించుకోవాలి, ఇలాంటి కష్టాలు రాకుండా ఉంటాయని ఒకవైపు సందేశం ఇవ్వడానికి కావచ్చు, అలాగే లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరి రైతన్నల పక్షాన పోరాటం చేస్తూ, అలాగే బీఆర్ఎస్కు సంబంధించి మరి ఓట్లు చీలకుండా కూడా మరి ఆయన పొలం పాట పట్టారని మనకు స్పష్టమవుతోంది. ఓవరాల్గా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకవైపు బీజేపీ, కాంగ్రెస్లు మేమంటే మేమే ప్రథమ స్థానంలో సీట్లు గెలుస్తామని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ మరొకసారి మరి పొలం బాట పట్టడం అయితే తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటికే పొలాలు ఎండిపోతున్న రైతులైతే ఇక ఆపనాస్తం కోసం ఎదురు చూస్తున్నారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. సో రైతుల పక్షాన కూడా బీఆర్ఎస్, బీజేపీ కూడా మరి ప్రతిపక్ష పాత్రను పోషిస్తూ ఖచ్చితంగా ఎండిపోతున్న పంటలను పరిశీలించి ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలనే డిమాండ్ కూడా వెలువడుతున్న నేపథ్యంలో మరి కేసీఆర్ తాజాగా చేపట్టిన పొలం బాటకైతే విశేష స్పందన అయితే కనిపిస్తోంది. లావణ్య.